అరే ప్రస్తుతం నేను పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడికే మరి కాసేపట్లో నాగరాజ్ని సిట్ అధికారులు తీసుకురాబోతూ ఉన్నారు. పోలీసు అధికారులు ఎవరైతే సిట్ బృందం ఉందో సిట్ ఈ పోలీస్ గెస్ట్ హౌస్నే కార్యాలయంగా చేసుకుని ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిర్వహిస్తోంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ నాగరాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. దాదాపుగా 3 రోజుల నుండి నాగరాజు బయటే ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇప్పటివరకు కూడా ఆయన ప్రశ్నించలేదు, అదుపులోకి తీసుకోలేదు. ఈరోజు కొద్దిసేపటి కిందట సిఐ నాగరాజ్ని, కృష్ణలంకి సంబంధించిన సిఐ నాగరాజ్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నిటికి సంబంధించి ఇప్పటికే కొంత విచారణ జరిగింది. ఇప్పటికి 4 సార్లు సిట్ విచారణ అధికారులు మారినటువంటి పరిస్థితి కేసుకు సంబంధించి. ప్రస్తుతం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ బృందం ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. మొన్న రాత్రి నుండి సిట్ ఈ కేసులో విచారణను ప్రారంభించింది. అంతకుముందు విచారణ చేసినటువంటి దైవప్రసాద్ దగ్గర నుండి పూర్తిగా రికార్డులు 3 రోజుల పాటు దైవప్రసాద్ బృందం ఆ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అయితే సిఐ నాగరాజుకి సంబంధించి ఇప్పుడు ఎందుకు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇటువంటి కేసు లేదు. ఒక పోలీసు అధికారులు ఇలా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా లాకప్ టార్చర్ పెట్టి చంపి అదేవిధంగా ఆ శవాన్ని కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కేసు కావడం ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి నాగరాజు చాలా కీలకంగా నాగరాజు విచారణ అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం వెతకాల్సినటువంటి బాధ్యత సిట్టుకు ఉంది. కాబట్టి సిట్టు నాగరాజుని అదుపులోకి తీసుకుంది. నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ ఎందుకంటే నిన్న అంతా కూడా దీనికి సంబంధించి నిన్న ఉదయం నుండి ఐజీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. ఐజీ రవిప్రకాష్ నిన్న ఎవరైతే ఆ బాధిత కుటుంబం ఉందో సాయికృష్ణకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర ఉండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి గత 6 రోజులు ఉన్నటువంటి ఆ సిబ్బందిని అదేవిధంగా పోలీసులు కూడా ప్రశ్నించారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ లతా కుమార్తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఈ కేసులు ఇప్పటికే ప్రశ్నించారు. అదేవిధంగా సాయికృష్ణ ఆ మృతదేహాన్ని ఖననం చేశారన్నటువంటి అనుమానంతో స్వర్గపురి ఆ శ్మశాన వాటికలో కూడా విచారణ జరిపారు. సో ఈ 4 అంశాల్లో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు సిఐ నాగరాజుని ప్రశ్నించనున్నారు. సిఐ నాగరాజు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డారు, సాయికృష్ణని ఏ కేసులో తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సిట్టు సమాధానం రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ నెల 29న హైకోర్టుకి రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి 15వ తేదీన విచారణ జరిగినప్పుడు దీనికి సంబంధించి మా దగ్గర లేడు, మేము వెతుకుతున్నాము, మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. పోలీసులు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సో ఈ నేపథ్యం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఈ నెల 19వ తేదీన 18వ తేదీ అర్ధరాత్రి వేళ ఆ సిపి కార్యాలయానికి మళ్ళీ సాయికృష్ణకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని అక్కడ వాళ్ళ దగ్గర నుండి ఫిర్యాదు నమోదు చేయించుకున్న తర్వాత ఆ ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెల్లవారుజామున 2 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజు నుండి 19వ తేదీ నుండి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ. అందులో ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు ఏవైతే సిఐ నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చి లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపేసి అతన్ని అంత్యక్రియలు చేసి తమకు కనీసం బూడిద కూడా ఇవ్వలేదు, అంతేకాకుండా వెళ్ళి దండేసుకుంటే ఫోటో కంటూ మాట్లాడారన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ ఫిర్యాదు కాపీలో ఆ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి రాసింది. ఆ నేపథ్యంలోనే అక్కడి నుండి దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత నుండి ఈ కేసులో ఎందుకంటే చాలా మిస్టరీ ఉంది. ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. చాలా మంది పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక సిఐ నాగరాజుకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా అసలు సాయికృష్ణ ఏ కేసులో తీసుకొచ్చారన్నది ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి. హరి